ఎం శ్రీనివాసరావు, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ప్రెసిడెంట్. ఈరోజు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ 2025ని యునైటెడ్ నేషన్స్ ఎండింగ్ గ్లోబల్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే నినాదాన్ని ఇచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాదులో కాలుష్యం అని అంటే హుస్సేన్ సాగర్ కేంద్రంగా వినిపిస్తున్న పరిస్థితి. అటువంటి హుస్సేన్ సాగర్ ఒడ్డునే సేవ్ హుస్సేన్ సాగర్, సేవ్ హైదరాబాద్ అనే నినాదంతో బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే మెసేజ్ అందించేటట్టుగా ఒక పెద్ద గ్లోబుని తయారు చేసి, అంటే భూగోళం ఎట్లా ప్లాస్టిక్తో నిండిపోయి ఉంది, ఆ ప్లాస్టిక్ ఎంత మానవ జీవితానికి ప్రమాదకారిగా తయారైంది అనేటువంటి మెసేజ్ని నగర ప్రజానీకాన్ని తెలియజేయడం కోసం ఈ యొక్క ప్లాస్టిక్తో నిండిన గ్లోబును తయారు చేసాం. అట్లాగే మేము హైదరాబాద్ సిటిజన్స్ ఫోరంగా మా సంస్థ యొక్క ఉద్దేశం హైదరాబాద్ని ఒక లివబుల్ సిటీగా, నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సంస్థని స్థాపించాము. కాబట్టి ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ రహిత నగరంగా, అట్లాగే కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ని మలచాలి, నిర్మించాలి. కానీ దురదృష్టవశాత్తు హైదరాబాద్ అని అంటే ఇది ఒక ఫార్మా సెంటర్గా, అట్లాగే అనేక కెమికల్ ఫ్యాక్టరీకి కేంద్రంగా, భారతదేశంలోనే అతిపెద్ద కెమికల్ ఫ్యాక్టరీస్, అతిపెద్ద ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉందని ఇది గర్వంగా చెప్పుకోవాలో లేకపోతే ఈ పరిస్థితికి మనం విచారించాలో అర్థం కానిటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే పాలకులు ఇప్పటికన్నా మేలుకొని హైదరాబాద్లో కాలుష్యాన్ని నివారించేటువంటి చర్యలు, పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి చర్యలు చేపట్టాలి. దానికోసం హైదరాబాద్ సిటిజన్స్ ఫోరంగా మా సంస్థ ఉద్యమిస్తుంది, దానికోసం ప్రజల్ని సమీకరిస్తుంది, ప్రజల్లో చైతన్యం చేస్తాం. దాంట్లో భాగంగానే ఈరోజు పర్యావరణ దినోత్సవం రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి నగర ప్రజానీకానికి అందరూ కూడా హెచ్సిఎఫ్గా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ప్లాస్టిక్ రహిత జీవితాన్ని అలవాటు చేసుకోండి, కాలుష్య రహిత జీవితాన్ని అలవాటు చేసుకుందాం. హైదరాబాద్ను ఒక లివబుల్ సిటీగా డెవలప్ చేద్దాం. భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే 6వ కాలుష్యకారక దేశంగా ఉంది. కాబట్టి ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నామో ఢిల్లీలో ఇన్సిడెంట్స్ మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి హైదరాబాద్ను మాలో ఢిల్లీ కావద్దు, ఢిల్లీ ఈ కాలుష్యం నుంచి బయటపడాలి, మన దేశం మొత్తం కూడా కాలుష్యం నుంచి బయటపడాలి. కాబట్టి ప్రజలందరూ కూడా పర్యావరణ ఆ యొక్క స్పృహని అలవర్చుకొని కాలుష్యాన్ని పారద్రోలేటట్టుగా కాలుష్య రహిత మానవ జీవితాన్ని అలవర్చుకోవాలని మేము హెచ్సిఎఫ్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. This is Advocate Dr. Lubna Sarvatandi. I am a social and environmental activist from the Congress Party member, and we have come here today on the occasion of June 5th Environmental Day, and this is this is the most important thing that the world should be talking about, in my opinion. And what we have along with this Hyderabad Zindabad as a platform, what we have trying to tell the government is that first of all there should be a moratorium on any tree felling. There are some dubious tree protection committees which are giving permissions for tree felling, so there should be a moratorium on any tree to be felled, and also that the basic things that we as a people need is not the sun or the moon or the gold or the any apartments or villas. We are asking for basic things such as pure air to breathe, pure water, and pure soil, so that our plants are not adulterated. So these are the basic things that we are asking, and for this we have to cry out in protest, and this is an affront and it flies in face of our constitution, which in more than 75 years back it had stressed that it is the fundamental responsibility of the state to provide all these, protect the environment and improve the environment. Similarly, the fundamental duties are also telling the same thing. So here we are actually asking the government through resolutions that these are the basic things you have to, and also regarding the solid waste management, because that is not being, the rules are not being implemented. All the water bodies, the air, everything has got polluted. So we have to implement the rules with segregation at source and handling this waste in a highly decentralized manner, in ward wise and mandal wise, and also institution wise. Every compound wall that demarcates the end of an institution or an apartment, governmental or private, should have their solid waste and their liquid waste handled in their vicinity and reused by in their vicinity. This should be the thumb rules. Non-negotiable should be laid down, and then that is the way to proceed. We can't leave it, the government can't work like an NGO telling that we will get awareness and we will leave it to the option. There are no options and compromises when it comes to the basic things such as clean air, water and soil, which is a basic fundamental for the life of the human and also the biodiversity. Thank you. Beat pollution! Beat pollution! Beat pollution! Beat pollution! Hyderabad Zindabad! Hyderabad Zindabad! Pollution! Beat pollution! Beat pollution! Beat pollution! Beat pollution!
ఈసా నది, ఇది మూసా నది రెండు, ఇది ఉస్మాన్ సాగర్, ఇది ఉమేర్ సాగర్. ఇదేమో మన మధ్యలో ఉన్న మన మృగవాణి పార్క్ అన్నమాట. దీంట్లో నుంచి ఈ రెండు ఇక్కడ కలిపి హైదరాబాద్ జిందాబాద్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారండి. ఈ మోడల్ సంగతి ఏంటో కొంచెం చెప్తారండి మీకు. ఇది భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే భవిష్యత్తు అంధకారం అని మరొకసారి అందరికీ గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో మనం ప్లాస్టిక్ వల్ల జరిగేటువంటి దుష్మొదటగా మనం చేయవలసింది ఈ ప్లాస్టిక్ ని సంపూర్ణంగా మనం నిషేధించగలిగి దానికి మనం కనుక స్వత్తి చెప్పగలిగినట్లయితే ఇండివిజువల్ లెవెల్లో తీసుకు ఇండియా అనే మాటలు INDIA అనే 4 అక్షరాలు ఉన్నాయి కదా. మన ఇళ్లలో, మన చుట్టూ ఉన్న వాళ్ళలో, మన స్నేహితుల్లో, బంధువుల్లో ఈ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేట్టు చేయగలిగితే ఈ యొక్క చిరు ప్రయత్నం గ్రహించాలి. కనుక ఇప్పుడు ఎవరికి ఏమి చేయమని చెప్పనండి. ప్లాస్టిక్ వల్ల జరిగేటువంటి దుష్పరిణామాలను మీరు అర్థం చేసుకుంటే చాలు. మన పిల్లలకి, మన భావి తరాలకి మనం ఏం అందిస్తున్నాం? బిల్డింగ్లు, ల్యాండ్లు, బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్ల వల్ల ఏం ఉపయోగం? మానవులు తన వేళ్లతోనే తన కళ్ళు పొడుచుకుంటున్నారు. అందువలన ప్లాస్టిక్ గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లా, అది మనల్ని మింగేసే పరిస్థితికి వచ్చింది. ఈ రోజున ప్లాస్టిక్ అనేది ఇందాక మేడం చెప్పినట్లుగా అన్ని ప్రదేశాలు మనం అందరం కూడా ఆశ్చర్యపోతాం. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో కలిపి ఎంతమంది చనిపోయారో వాళ్ళకంటే ఎక్కువ మంది ఈ ఎం శ్రీనివాసరావు, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ప్రెసిడెంట్. ఈరోజు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ 2025ని యునైటెడ్ నేషన్స్ ఎండింగ్ గ్లోబల్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే నినాదాన్ని ఇచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాదులో కాలుష్యం అని అంటే హుస్సేన్ సాగర్ కేంద్రంగా వినిపిస్తున్న పరిస్థితి. అటువంటి హుస్సేన్ సాగర్ ఒడ్డునే సేవ్ హుస్సేన్ సాగర్, సేవ్ హైదరాబాద్ అనే నినాదంతో బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే మెసేజ్ అందించేటట్టుగా ఒక పెద్ద గ్లోబుని తయారు చేసి, అంటే భూగోళం ఎట్లా ప్లాస్టిక్తో నిండిపోయి ఉంది, ఆ ప్లాస్టిక్ ఎంత మానవ జీవితానికి ప్రమాదకారిగా తయారైంది అనేటువంటి మెసేజ్ని నగర ప్రజానీకాన్ని తెలియజేయడం కోసం ఈ యొక్క ప్లాస్టిక్తో నిండిన గ్లోబును తయారు చేసాం. అట్లాగే మేము హైదరాబాద్ సిటిజన్స్ ఫోరంగా మా సంస్థ యొక్క ఉద్దేశం హైదరాబాద్ని ఒక లివబుల్ సిటీగా, నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సంస్థని స్థాపించాము. కాబట్టి ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ రహిత నగరంగా, అట్లాగే కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ని మలచాలి, నిర్మించాలి. కానీ దురదృష్టవశాత్తు హైదరాబాద్ అని అంటే ఇది ఒక ఫార్మా సెంటర్గా, అట్లాగే అనేక కెమికల్ ఫ్యాక్టరీకి కేంద్రంగా, భారతదేశంలోనే అతిపెద్ద కెమికల్ ఫ్యాక్టరీస్, అతిపెద్ద ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉందని ఇది గర్వంగా చెప్పుకోవాలో, లేకపోతే ఈ పరిస్థితికి మనం విచారించాలో అర్థం కానిటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే పాలకులు ఇప్పటికన్నా మేలుకొని హైదరాబాద్లో కాలుష్యాన్ని నివారించేటువంటి చర్యలు, పర్యావరణ